ఎంతో మంది 69 తెలంగాణ ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ అని పోరాడిన చరిత్ర తీగులు గ్రామానికి ఉన్నదని గుర్తు చేస్తా ఉన్నా. నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మా గ్రామ యూత్ ఆనాడు పోరాడితే ఇవాళ యూత్ కూడా స్వంత డబ్బులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇవాళ మీరు కూడా మా యూత్ కూడా చరిత్ర సృష్టించిండ్రు. నేను మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి మా యూత్ పేరేముండే యువసేన యూత్, మా యువసేన యూత్ ఇవాళ అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధి అవుతుంది, చూస్తే ఆ తల్లిని ఆరాధించే బుద్ధి అవుతుంది. ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు, తెలంగాణ తల్లిని మార్చిండు. మీరందరూ చూసిండు కదా, మార్చిండా లేదా? తెలంగాణ తల్లిని మార్చిండు. ఏమన్నాడు? మార్పు 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 అన్నాడు. ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు. ఉద్యమం అప్పుడు ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది. ఆ తల్లి దీవెనలతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు. ఏమొస్తే తల్లిని మార్చితే ఏమనంటే ఏమంటాడు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటాడు. ఏం చేస్తావు? రైతు బంధు బంద్ చేస్తావా? కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తావా? కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు, అవి మానేస్తావా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, దాన్ని తీసేస్తావా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, దాన్ని తీసేస్తావా? ఏం మార్పు తెస్తావు? మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా? ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి, ధైర్యాన్ని ఇచ్చిన తల్లి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి. ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు. కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. నువ్వు చెప్పిన మార్పు ఇదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదెరువు మారుస్తా అన్నావు. అందులో మార్చిందైతే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారమూల కరెంట్ వస్తుండే, బంగారమూల నీళ్లు వస్తుండే. కేసీఆర్ ఉండగా సర్కార్ దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించాడు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. సర్కారు దవాఖానకు పోమంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన, కానీ పాత రోజులు వచ్చినాయి. మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. అంటే మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి రోజుకో వేషం, పూటకో వేషం వేస్తాడు, పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా సకట్ పని ఉన్నదా? దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడన్న మాట తప్పుతాడా? ఇక దేవుణ్ణే మోసం చేసినాడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటది. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు, అధికార